సత్యనారాయణ గారికి, ఉపాధ్యక్షులు శ్రీ గురెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, వేదిక ముందున్న గౌరవ మండల పరిషత్ సభ్యులకు, గౌరవ సర్పంచులకు, వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇవాళ మండల పరిషత్ సమావేశాలు కానీ, జిల్లా పరిషత్ సమావేశాలు కానీ, సాక్షాత్తు శాసనసభ సమావేశాలు కూడా మొక్కుబడి వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం. సభ్యులకు అవగాహన లేదు, సర్పంచులకు అవగాహన లేదు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే మనం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో, శాఖల వారీగా రివ్యూ చేసినప్పుడు ఆ శాఖలో ఉన్న అన్ని అంశాలని ఉద్యోగస్తులు వివరించడం జరుగుతుంది. మరి సమావేశం జరిగినంతసేపు ప్రజాప్రతినిధులు ఇక్కడ సమయం వెచ్చించినట్టయితే తప్పనిసరిగా ఆ శాఖల్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఆ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది ఒక సంపూర్ణమైన అవగాహన ఇటు ఎంపీటీసీ సభ్యులకు కానీ, మరోపక్క సర్పంచులకు కానీ ఏర్పడుతుందనుకోవడం నిర్వాదం. కానీ ఇవాళ నియమన విధానంలో ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఒక గౌరవ ప్రజాప్రతినిధి అయితే సంవత్సర కాలంగా ఇక్కడ ఎన్ని సమావేశాలు జరిగినాయో ఆవిడ ఇప్పటి వరకు ఎప్పుడు ఈ సమావేశానికి రాలా. అంటే మనం గౌరవ ప్రజాప్రతినిధులుగా ఎందుకు అయ్యాము అంటే, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తప్పనిసరిగా మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం. మీరు మీ సమస్యల్ని సాధారణంగా లేవనెత్తిన విషయం వేరు, ఒక మండల పరిషత్ సమావేశంలో కానీ, ఒక గ్రామ పంచాయతీ సమావేశంలో కానీ, లేదా ఒక జిల్లా పరిషత్ సమావేశంలో కానీ లేవనెత్తితే అంశానికి ఉంటే విలువ వేరు. అది ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ గౌరవంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధి ఎంపికైన తర్వాత మనకి కొన్ని బాధ్యతలు, కొన్ని హక్కులు కూడా ఉంటాయి. హక్కుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుని బాధ్యతలు విస్మరించడం అనేది కూడా సరైన విధానం కాదు. ఆ విధంగా మరి ఇవాళ అనేక శాఖల్లో మనం సమీక్ష చేసినప్పుడు అనేక స్కీమ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నవి మనకు అవగాహన లేకపోవడం, దాని అవగాహన కోసం మనం ఇవాళ మరలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మండల పరిషత్ సమావేశం ఎంత జరుగుతూ ఉందో, ఎంపీటీసీలు ఎంపీపీ గారు ఉన్న జెడ్పీటీసీ గారు, ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులు ఎందుకు ఉంటారు అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సభ్యులు కాకపోయినా ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానిస్తారంటే, ప్రభుత్వానికి, ప్రజలకి, స్థానిక సంస్థల ప్రతినిధులకి మధ్యన వారధులుగా మేము కానీ ఎంపీ గారు కానీ ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆహ్వానిస్తారు. అదేవిధంగా జిల్లా పరిషత్కి, జిల్లాకి, మండలానికి వారధులుగా జెడ్పీటీసీలు ఉన్నారు కాబట్టి వాడిని ఆహ్వానిస్తారు. ఏదో ప్రభుత్వాల మారిని మేము ప్రతిపక్షంలో ఉన్నాం సమావేశానికి హాజరు కాకపోవడం అనేది అది సరైన విధానం కాదు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, వారికి ఉన్న సమస్యలు లేవనెత్తాలి. కాకపోతే లేవనెత్తేటప్పుడు గురువించిన సామెతలాగా లేవనెత్తే మాత్రం అభాసుపాలు అవుతూ ఉంటారు. అది గుర్తు చేసుకునే అంశాలను లేవనెత్తితే కూడా సమంజసంగా ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా అనేక శాఖల్ని మనం ఇవాళ సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయాన్ని కానీ, వైద్యాన్ని కానీ ఇవాళ ప్రభుత్వం చాలా